నాకు ఈత రాకపోతే అప్పుడు కూడా నేను పడవలోనే వస్తా సార్. మీ సమ్మె తేలుకుంటూ వస్తుంది. అంటే ఈత వచ్చినా రాకపోయినా నాకే బొక్క. సరే, అవును, నువ్వు పందాలు బాగా కాస్తావుటగా? ఏదో మీ దయ సార్. అబ్బా, ఏది నాతో పందెం కట్టి గెలువు చూద్దాం. వద్దు సార్. ఏ ఓడిపోతావని భయమా? మీరు ఓడిపోతారేమో అని భయం సార్. ఏంటి, నన్నే ఓడిద్దామనా? సరే, పందెం ఏంటో చెప్పు. తప్పదా? తప్పదు, చెప్పాల్సిందే. మీరు రూపాయి ఆంటీని కొట్టారనుకోండి, అదేం చేస్తుంది? తిరిగి కొడుతుంది. కానీ నేను కొడితే కొట్టదు. ఏంటేంటేంటి, నువ్వు కొట్టినా తను తిరిగి కొట్టదా? అవు సార్, పైగా నవ్వుతుంది. సరే, అయితే ఫస్ట్ నేనే ట్రై చేస్తా. ఇదిగో రూపాయి, మై రూపాయి, ఇట్రా. ఏంటి సార్? నన్నే కొడతావురా నిన్ను? నేను కొట్టాను, కొట్టించుకున్నాను. ఇప్పుడు నువ్వు కొట్టు. చూడండి. సరే, చిపో చిలిపి పిల్ల. చూసిండ్రా నేను కొట్టినా నన్ను ఏమనలేదు. ఎట్లా నవ్వుతుందో చూడండి. చాలే, తొండిది. కొట్టడం అంటే కన్ను కొట్టడం కాదు, మరి చేత్తో కొట్టాలమ్మా. అంటే ఇప్పుడు నేను రూపాయిని కొట్టానా? అవును, కొట్టాలి. నేను కొట్టాను సార్. కొట్టి తీరాల్సిందే, అంతే. సరే, మీరు చెప్తుండ్రు కాబట్టి కొడుతున్నా. ఇదిగో రూపాయి ఆంటీ. ఇగో, ఆ సార్ నిన్ను కొట్టమంటుండు. నాకేం తెలియదు. నువ్వు కొట్టిందే గాక పాపతో కూడా కొట్టిస్తావా? జాగ్రత్త. సార్ 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 సారేడే సార్ శ్వేత సారేడే నిన్నేనే సారేడే సారు డాక్టర్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.